ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నాదొక ధర్మ సందేహం అండి. నేను రీసెంట్గా కొంతమంది దగ్గర విన్నాను. అదేంటంటే గృహప్రవేశంలో మనం హోమం చేస్తాం కదండి, ఆ హోమంలో వచ్చిన బూడిద ఇంటి ఆడపిల్లతోటే ఎత్తించాలి అని చెప్పేసి అన్నారు. ఇది అన్ని చోట్ల ఉందంటారా? కొంతమంది మాత్రం ఇది పరిమితంగా ఇలానే చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది శాస్త్రంలో ఉందంటారా అసలు? ఒకటి చెప్తానన్న, మన సనాతనం చూస్తున్నటువంటి ధర్మాన్ని కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా అప్డేట్ చేస్తున్నారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుంది? పుట్టినరోజు రోజున ఇలాంటి పూజలు చేయాలి అని చెప్తుంది. అవి మానేసం ఉన్న దీపాలను కూడా ఆర్పేసి కేకులు కట్ చేస్తున్నాం. దీపం వెలిగించాల్సిన రోజున దీపాలు ఆర్పుతున్నాం. అలాగే శ్రీమంతం చెయ్యాలి గర్భిణీ స్త్రీకి అని చెప్పి శాస్త్రం ఉంది. కొంతమంది ఏంటి మాకు లేదు అని చెప్పి తీసేస్తున్నారు. అవునండి. ఇక్కడ ఖర్చు తప్పించుకోవడానికో శ్రమ తప్పించుకోవడానికో చాలా మంది నోట్లో వింటుంటాను అన్న, మాకు లేదు, మాకు అలవాట్లేదు, మాకు అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదు? ఇప్పుడు భోజనం చేయడం కొంతమందికి అలవాట్లేదని మానేస్తారు. ఎవరన్నా మానేరుగా. ఇవి మాత్రం మనకు కావాల్సినవి మాత్రం, మన శరీరానికి మనకు కావాల్సినవి మాత్రం అన్నీ తీసుకుంటాం. భగవంతుడు చేసేటువంటి విషయాల్లో మాత్రం మాకు ఆచారం లేదు, మాకు కట్టుబాటు లేదు, మా ఇంట్లో అసలు లేదు. అలానే ముఖ్యంగా నాన్న పెద్దలకి పెట్టేటువంటి తద్దినాల దగ్గర నుంచి కూడా తద్దినం అలవాట్లేకపోవడం ఏంటన్న, అది మహాపాపం కదా. చనిపోయినటువంటి ఒక తండ్రికి కొడుకుగా పుట్టడానికి ఆ తండ్రి ఎన్ని రకాల యాగాలు, యజ్ఞాలు, పూజలు, నోములు, వ్రతాలు, చెట్లకి, పుట్టలకి, రాళ్ళకి, రప్పలకి మొక్కి 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 కొడుకును కన్నాడు కదా. ఎందుకు అన్నాడు? అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం ఉంది. కొడుకులు లేకపోతే గతులు లేవు. దేనికి? కొడుకు చనిపోయిన తర్వాత ఉత్తరక్రియలు చేసేటువంటి అర్హత, అధికారం, హక్కు ఒక కొడుకు మాత్రమే ఉంటుంది కాబట్టి. అవునా? అలాంటి కొడుకు కర్మ చేసేస్తాడు, కాశీకో గయ్యకో వెళ్తాడు, తద్దినం పెట్టేస్తాడు, పెట్టేసి ఇంక మాకు లేదు, ఇక్కడతో మేము చేతులు కడుక్కున్నాం అంటాడు. అవునండి. అది మహాపాపం. నన్ను ఒక మాట చెప్పాలి అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరీకం వరకు మనం పెట్టేటువంటి మాసికాలు ఉంటాయి కదా, 12 మాసికాలు ఉంటాయి. మాసికం అంటే మాసము, నెలకోసారి పెట్టేటువంటిది. అవునా? ఈ సంవత్సరీకం వరకు కూడాను చనిపోయినటువంటి ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. చేసిన తర్వాత సంవత్సరీకం అయిపోయిన తర్వాత సంవత్సరీ విముఖము అసలు పేరు, దాని పేరు సంవత్సరీకం. సంవత్సరీకం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సంవత్సరీ విముఖం. ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం తెగిపోవడం. ఓ మాట చెప్పాలి అంటే, ఈ 12 నెలలు కూడా ఈ ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. చనిపోయిన తర్వాత ఒక నెల ఒక రోజు కింద లెక్క కాబట్టి ప్రతి నెల మాసికం పెడతాం, పిండం పెడతాం కాబట్టి భోజనం పెట్టినట్టు. సంవత్సరీకం తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క కాబట్టి ప్రతి సంవత్సరం తద్దినం పెట్టమని చెప్తాం. ఆ రోజున పిండం పెడతాం కాబట్టి వారికి ప్రతిరోజు చనిపోయినటువంటి వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క. అవునా? ఇక్కడ మనం ఈ తిలతర్పణాలు, పిండ ప్రదానం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ సమయానికి ఆ తిథి వచ్చేసరికి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. వీడు నా కొడుకు ఈరోజు తద్దినం పెడతాడు, తిలతర్పణం వదులుతాడు. తప్పనిసరిగా ఈ తిలతర్పణం ద్వారా యమధర్మరాజు సంతృప్తి పడి వాళ్ళకి వేసేటువంటి శిక్షలను తగ్గిస్తాడట, కొడుకు ఇచ్చేటువంటి తిలతర్పణం ద్వారా. మరి వాళ్ళకి శిక్షలు తగ్గాలని ఎవరైనా అనుకుంటాం కదా. కాబట్టి ఇవన్నీ కూడాను మాకు లేవు అని చెప్పేసి ఒక్కసారి గైలోనో కాశీలోనో పెట్టేసి వస్తున్నారు, మాకు లేవని చెప్తున్నారు. అవి కూడా పాపాలే. అంటే ఇవన్నీ అప్డేట్ అవుతున్నారు. ఖర్చు, శ్రమ, ఆ రోజున మళ్ళీ సెలవు పెట్టుకోవాలి ఆఫీస్కి. నిన్ను కనడానికి 9 నెలలు నీ తల్లి గర్భంలో మోసింది. నీ తండ్రి నువ్వు పెరిగేంత వరకు ఆయన భుజాల మీద నిన్ను మోసాడు, నీకు కావాల్సినవన్నీ చూశాడు. అలాంటి తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఒక్కరోజు సెలవు పెట్టుకొని పొద్దున్న కార్యక్రమం చేయలేమా మనం? ఒక్కరోజు. అందుకనే చూడండి, మనం తద్దినాన్ని కూడా శ్రార్థం అంటాం. శ్రద్ధతో చేసేదాన్నే శ్రార్థం అంటాం. శ్రద్ధ కోసం, కొడుకు కోసం కోరుకుంటున్నటువంటి తండ్రికి ఆ రోజున ఎదురు చూస్తున్నటువంటి ఆత్మ ఘోష ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. తద్వారా కూడా అందుకనే అసలు మన వంశాలు కూడా పెద్దగా ఎక్కి రాకుండా ఉండడానికి కారణాలు అవే. కేవలం ఆడపిల్లలే పుట్టడం, మగపిల్లలు పుట్టకపోవటం, అలా అసలు పిల్లలే పుట్టకపోవటం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. ఏంటి అంటే, మన పెద్దలు చనిపోయినటువంటి వాళ్ళకి ఘోషని నివృత్తి చేయకుండా అట్లానే ఇంకా దాన్ని పెంచుతూ ఉన్నాం. చెట్టు వేసాం, నీళ్లు పోస్తూ ఉన్నాం, పెరుగుతుంటుంది కదా. అలానే కర్మ కూడా అంతే. అలాగే ఇప్పుడున్నటువంటి విధానాల్లో గృహప్రవేశం విషయానికి వస్తే, ఆడపడుచు అన్నిటికీ అర్హత, అధికారం కలిగినటువంటి అమ్మాయి ఇంట్లో. అందుకని ప్రతి ఒక్క విషయానికి ఆడపడుచు ఉండాలి అనేటువంటిది ఒక లింక్ పెట్టారు మన పెద్దవాళ్ళు కూడా.
మంగళహారతి పట్టాలి, ఇంట్లో ఆడపిల్ల సంతృప్తికరంగా ఉండాలి. మన హిందూ ధర్మంలోనైనా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పిడకల్లో పోయేంత వరకు ఏమేం కావాలో మొత్తం పుట్టింటి వారే చూడాలని శాస్త్రం. అత్తంటికి పెళ్లి చేసి పంపించిన ఆడపిల్ల పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు దగ్గర నుంచి, కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి, పెట్టుకునే పుష్పాల దగ్గర నుంచి అన్నీ కూడాను పుట్టింటి వారే ఇవ్వాలి. ఎప్పుడు కూడా పుట్టింటి వారు మేము నీకు తోడుగా ఉన్నామని చెప్పడం కోసం, ఒక సపోర్ట్ కోసం. అందుకని వడి బియ్యం పోయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మన ధర్మంలో ఏంటంటే 12 సంవత్సరాలు ఏ ఆడపిల్ల అయితే పుట్టింటి దీపాన్ని కూడా చూడకుండా ఉంటుందో ఆ ఆడపిల్లకి పుట్టింటికి సంబంధం తెగిపోయినట్టు లెక్క. పుష్కర కాలం. దీని పరమార్థం ఏంటి? చూడకుండా ఉండమని కాదు, కనీసం ఒక్కసారి వెళ్ళిన దీపాన్ని చూసిరా, మీ పుట్టింటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం చేసినటువంటి ఒక విధానం ఇది. అందుకనే ప్రతి కార్యానికి ఆడపిల్ల ఉండాలి. అలానే ముఖ్యంగా గృహప్రవేశానికి నీళ్ల బిందె తీసుకొని వస్తుంది. అవునా? నీళ్ల బిందె తీసుకొని వస్తుంది. పాలు పొంగిచ్చేది తనే. ఆ ఇంటి లక్ష్మీదేవి ఆవిడే కదా, ఇంట్లో పుట్టింది కదా. ఇప్పుడు కోడలు వచ్చింది, కానీ ఈ అమ్మాయి అక్కడే పుట్టింది కాబట్టి ఆ అమ్మాయిలో చేతిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అమ్మాయితో పాలు పొంగించడం. పాలు అంటేనే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అని చెప్పి చదువుతూనే ఉన్నాం. క్షీరంలో సాక్షాత్ లక్ష్మీదేవి ఉంటుంది. ఎంత బాగా పాలు పొంగితే ఆ ఇంట్లో అంత అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పి శాస్త్రం. అది ఆడపడుచుతోనే చేయిస్తారు చాలామంది. దీని తర్వాత మనం చేసేటువంటి వాస్తు హోమాలు కానివ్వండి, లక్ష్మీ గణపతి హోమాలు కానివ్వండి, ఈ సుదర్శన హోమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా హోమాలు ఏవైతే చేయిస్తామో ఆడపిల్లతో, అంటే ఇది ఎక్కడ పుట్టుకొచ్చిందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నాన్న ఆడపిల్లతో బూడిద ఎత్తించడం అనేటువంటిది. అసలు ఆడపిల్ల కోపం వస్తేనే, బాధపడితేనే ఇంట్లో అనేక రకాలైనటువంటి దోషాలు పుట్టుకొస్తేనేటువంటి శాస్త్రం ఉన్నటువంటి విధానంలో ఆడపిల్లతో బూడిద తీసుకెళ్ళి బయట పోయించడం అనేది ఇంతవరకు నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇంకొకటి, అసలు భస్మం హోమం చేసినటువంటి భస్మం ఏదైతే ఉందో అది బయటపడేయాల్సిన అవసరమే లేదని చెప్తాను నేనైతే. దేనికంటే ప్రతినిత్యం దాంట్లో అనేక రకాల దేవతల శక్తుల మంత్రాలతో మనం హోమం చేస్తూ ఉన్నాం. దేవతలు ఉన్నట్టుగానే కదా మనకి. ఆ భస్మాన్ని నిత్యం చక్కగా ధరించవచ్చుగా, దాన్ని బయటపడేయాల్సిన అవసరం ఏముంది? అందులో చూడండి, పూర్వకాలంలో ఎవరైనా కోపం వస్తే మట్టి ఇట్లా ఎత్తిపోసేవాడు, అంటే నాశనం అయిపోరా అని చెప్పడం. అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లతో బూడిద ఎందుకు పోయిస్తాం మనం? ఇది ఏదో కొత్తగా చెప్తున్నా కదా, ఎవరూ చెప్పంది మనం ఏమన్నా చెప్తే అది గొప్పగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో తీసుకొస్తున్నటువంటి విధానాలు తప్పితే అసలైనటువంటి సశాస్త్రమైనటువంటి విధానం అయితే కాదు. పొరపాటున ఎవరన్నా పోయిస్తున్నా, ఈ వీడియో ద్వారా చెప్తున్నా, అలా పోయించడం కరెక్ట్ కాదు. భస్మం అంటేనే దాంట్లో కూడా లక్ష్మి అనే చెప్తున్నాము. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అంటాం. ఈశ్వరుడు దగ్గర ఉండేటువంటిది ఏంటి? భస్మం కదా. మరి ఆ భస్మం పెట్టుకుంటే లక్ష్మీ కలుగుతున్నప్పుడు, ఇప్పుడు చాలామంది మానేశారు నాన్న. ఈ మనకంటే ఈ సెంట్లు గిట్లు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి కెమికల్స్ అన్ని కలిపి విభూతి తయారు చేస్తున్నారు. పూర్వకాలంలో ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా పిడకలు తయారు చేసి దాంతో కాల్చి దాంతో భస్మం పెట్టుకునేవాడు. ప్రొద్దునే లేవగానే, మా తాతగారు కూడా మా బాగా గుర్తు, ప్రొద్దునే లేవగానే ఆయన విభూతి తీసుకొని వెంటనే బ్రష్ చేసుకుంటారు. చేసుకోగానే వెంటనే మొత్తం భస్మం పూసుకుంటారు శరీరం అంతా కూడా. అడిగేవాడిని, దేనికి అంటే ఎలాంటి చర్మపరమైనటువంటి రోగాలు ఉన్నా కూడా పోతాయిరా, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందిరా అని చెప్పేవాడు. అందుకని అఘోరాలకి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయినన్నా, వాళ్ళు ఏం మూసుకుంటారు, మొత్తం భస్మమే కదా కదా. భస్మం ఎవరైతే తలకి పెట్టుకుంటారో వాళ్ళ తల రాత మారిపోతుంది తప్పనిసరిగా. మొన్న మధ్య ఒక ఆయన అడిగాడు, భస్మానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడండి అని ఉంటుందా అంటే, ఒకటే మాట చెప్పా, అది పెట్టుకున్నవాడు ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ చేస్తుంది, కానీ దానికి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదురా. అంతే కదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏముంది? నిజంగా పెట్టుకుంటే మన ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది, గ్యారంటీ ముందుకు వెళ్తుంది. అవునా? కాబట్టి అలాంటి కొత్త కొత్త ఆచారాలు నిజంగా అంటే అర్థం పర్థం లేనటువంటివి కొంతమంది. ఇప్పుడు మనకి తెలంగాణలో చూడండి, ప్రధాన ఉంగరం పెడతాం పెళ్లిలో. ఉంగరం పెట్టిన తర్వాత దీనికి దారం కట్టేసి దీనికి కట్టేస్తారు, గాజుకు కట్టేస్తారు కొంతమంది. ఈ దారం కట్టించకపోతే బొందు అంటారు దీన్ని. ఈ బొందు కట్టించకపోతే బ్రాహ్మణికి ఏం తెలియదని చెప్తారు. అసలు ఎందుకు కట్టిస్తున్నారన్న విషయం నిజంగా తెలంగాణ బ్రాహ్మణులు కూడా చాలా మందికి తెలియదు. నేను వేరే ప్రదేశం నుంచి వచ్చాను, కానీ ఇక్కడ బ్రతకాలంటే ఇక్కడ విధానం ఏంటో తెలుసుకోవాలి, దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకోవాలి, ఆ లోతెంతో తెలుసుకోవాలి అన్న విధానంతోనే మొదటి నుంచి వాటి మీద నేను తెలుసుకుంటూ వచ్చాను. ఎందుకు కడతారు తాడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. నేనే చెప్పా చివరికి,
చిన్నప్పుడు పూర్వకాలంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఉంగరం ఊడిపోయి ఎక్కడైనా పడిపోతుందేమో చెప్పి దారం తీసుకొచ్చి గాజు కట్టేవాళ్ళు. దాన్ని ఒక ఆచారంలాగా తయారు చేశారు. అయ్యయ్యో, అది ఒక సంప్రదాయం అయిపోయింది. బొందు కట్టించలేదు, పంతులకి ఏం తెలియదు అంటారు. ఒకటే మాట, ఏం తెలియదని ఏం తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఏ పంతుల్ని, బొందు కట్టించలేదు, ఏం తెలియదు, ఇదే మాట మాట్లాడతారు. నేను నవ్వుకుంటుంటా, పెళ్ళిళ్ళు చేయించేటప్పుడు ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాను నేను. అలాగే కొన్ని కొన్ని ఆచారాలు నాన్న, వ్యవహారాలు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎవరు రాకూడదని శాస్త్రం చెబుతుంది. నందికి ఈశ్వరుడికి మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, ఇద్దరు బ్రాహ్మణ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో రాకూడదని చెప్తుంది. ఇవన్నీ పాటిస్తున్నారా ఇవాళ రోజున? కొత్తగా పెళ్ళవుతూ ఉంటుంది, మన వాళ్ళ కోపం వస్తే రావచ్చు కాక కెమెరామెన్ వెళ్ళి ఇద్దరి మధ్యలో పడుకొని తలంబరాలు వస్తుంటే ఫోటోలు తీస్తుంటాడు. అప్పుడు కొత్తగా పెళ్ళవుతుంది, పచ్చడి పందిర్లో కొత్త దంపతులు వాళ్ళిద్దరి మధ్యలో పడుకొని ఫోటోలు తీస్తూ ఉంటాడు, పైనుంచి తలంబరాలు పోయమంటాడు. అవునా? అది అసలు వాళ్ళిద్దరి మధ్యలో జీవితంలో ఎప్పటికీ పోకూడదండి. అప్పుడే పెళ్ళైన వాళ్ళ కొత్తలో పోతే ఉంటుంది చెప్పండి. అంటే మనం ఏవైతే ఉన్నాయో అప్డేట్ అవ్వచ్చు, కానీ అవి చివరికి మనకి ప్రమాదకరంగా మారకూడదు. అందుకనే చూడండి, ఇలాంటివి ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. ఎప్పుడో 9:20కి ముహూర్తం ఉంటుంది, పెళ్లి కూతురు 11:30కి వస్తుంది, పెళ్లి కొడుకు 12:30కి వస్తాడు బారాత్ నుంచి. అప్పుడు పెళ్ళేంటి? మిట్ట మధ్యాహ్నం చేసేది పితృ కార్యక్రమాలు చేస్తాం, పితృకార్యాలు చేస్తాం. అవును, ఆ సమయంలో పెళ్లి చేస్తే ఇంకా సమయం, ఇంకా వాడికి ఆ పెళ్లికి విలువేముంది, ముహూర్తానికి ప్రాధాన్యత ఎక్కడుంది? అందుకనే ప్రతి కోర్టులో కూడా ఫ్యామిలీ కోర్టులు బిజీగా ఉంటున్నాయి. అంతే కదా, వీటికి ఎక్కడైతే ప్రాధాన్యత ఇవ్వడం లేదో ఫ్యామిలీ కోర్టులో ఒక లాయర్కి, ఓ ఇద్దరు లాయర్లకి, జడ్జికి పని కాదు, తప్పనిసరిగా ఓ 4-5 సంవత్సరాలు తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తవి తెచ్చిపెట్టుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆడపిల్ల భస్మం ఎత్తేయటం అనేది ఇంటికి అస్సలు మంచిది కాదు. ఎక్కడో ఎవడో బ్రాహ్మణుడు చెప్పుంటాడు, ఎవరో ఎత్తే అంటే. ఇక్కడ చాలా మంది కూడా నాన్న గృహప్రవేశం చేయిస్తాం, చేయించిన తర్వాత కొత్త అనుమానాలు వస్తాయి వాళ్ళకి. ఈ భస్మం ఎవరు తీయాలి? నేను తీయొచ్చా? మా కోడలు తీయొచ్చా? మా అమ్మాయి తీయాలా? పనివాళ్ళు తీయాలా? మా ఆయన తీయాలా? అంటే ఆ బ్రాహ్మడికి ఏదో అసమయానికి తడుతుంది, ఆడపిల్లతో తీయించడం అని చెప్తాడు. అది చివరికి సంప్రదాయంలాగా తయారైంది అంతే కొన్ని ప్రాంతాల్లో. అవి ఒట్టి మాట. కాబట్టి దానికి ఏ రకమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విధానాలు లేవు. కాబట్టి దయచేసి ఆ భస్మాన్ని ఇంట్లో వాడుకోండి. ఇంకా ఎక్కువగా ఉంటే చక్కగా నీళ్ళలో కలిపి మన పంట పొలాలు ఉంటాయి, గార్డెన్స్ కానీ పొలాలు కానీ, వాటిల్లో చల్లండి. ఇంట్లో కూడా కొద్దిగా నీళ్ళలో కలుపుకొని చక్కగా చల్లుకోండి. దానివల్ల ఆ శక్తి అన్ని చోట్ల కూడా నిమిడీకృతం అవుతుంది. మనకు కావాల్సినటువంటి సకల కార్యాలు సిద్ధి జరుగుతాయి. చాలా బాగా చెప్పారు గురుగారు. ఇలాంటి అపోహలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. వాటిని ఇది తప్పుగా వేరెత్తి చూపడం అన్నది మన ధర్మం కాబట్టి సో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.